యేసు ప్రభువా, ఈరోజు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ పాదాల చెంతకు వచ్చిన మా మీద నీ కరుణా కటాక్షం మా పైన ఉంచి మా అందరితోనూ మాట్లాడడానికి ఇష్టపడిన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎంతో వేదనతో రాయబడిన ఈ సందేశం ప్రజలందరికీ ఆదరణగా ఉంచబడినట్లు సహాయం చేయండి. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. సంఘాలు వదిలినట్లుగా కృపను చూపించండి. మాతోటి ఉన్న ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడి ఆయన వారి కష్టాతీతాలను, వారి కుటుంబ బాధ్యతలను వారు నిర్వర్తిస్తూ వారి కష్టాతీతాల చేత ఆశీర్వదించబడిన వారుగా వారి కుటుంబాలను పోషిస్తూ నీ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళే యోధులుగా మా బిడ్డలందరినీ తీర్చిదిద్దమని ప్రార్థన చేయించున్నాము. ఈరోజు మాతో మాట్లాడే ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరముగా మేలుకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము దేవుని నిబంధన. దేవుని నిబంధనలు అంటే ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క నిబంధన ప్రభు చేశారు. ఆ నిబంధనలు వారి జీవితాల్లో ఎలా నెరవేర్చుకుంటూ వచ్చారో, ఒక వ్యక్తి వారి ఆధ్యాత్మిక జీవితంలో వదిలుతున్నారు అంటే వారి దాంపత్య జీవితంలో కావచ్చు, వారి చేతుల కష్టాతీత విషయంలో, వారు కలిగిన సమస్త విషయంలో వారు వదిలుతున్నారు అంటే కారణం అది దేవుడిస్తున్న దీవెన అని మనం భావించాలి. హల్లెలూయా. ప్రభు చేసిన వాగ్దానాలు, ఆయన మనతో కలిగి ఉన్న సహవాసం, మనం ఆయనతో చేసుకున్న వడంబడికలు, అవన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మనతో మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ఈ యెషయా ప్రవచన గ్రంథము చాలా అద్భుతమైన గ్రంథము. ప్రవచనాలు చెప్పు ప్రవక్తల్లో గొప్పవాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకని పెద్ద ప్రవక్తల పుస్తకాల్లో ముందు ఈ గ్రంథాన్ని చేర్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. యెషయా భక్తుడు ఎన్నో ప్రవచనాలు ప్రవచించారు. క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, ఆయన శిలువ శ్రమలను గురించి, ఆయన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి, ఆయన రెండవ రాకడను గురించి కూడా క్షుణ్ణంగా తెలియజేసిన గొప్ప భక్తుడే యెషయా అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు పూర్వం 796వ సంవత్సరం నుంచి 680 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దీని గ్రంథకర్త యెషయా. ఆమోజు కుమారుడైన యెషయా పలికిన ప్రవచనాలు అని మనం చూస్తూ ఉంటాం. యూదారాజుల కాలంలో అద్భుతముగా క్రీస్తు యెహోవా ప్రేమను గురించి ప్రకటిస్తూ నాశనమైపోతున్న పట్టణాలను తిరిగి కట్టాలని ఆశతో, చెదరిపోయిన వారిని పోగు చేయాలని ఆశతో, దేవుని యొద్దకు నడిపించబడాలని కోరికతో ఎన్నో ప్రవచనాలు ప్రభు మాట్లాడినప్పుడు ప్రతి మాట తెలియచేస్తూ రాజులను కూడా గడగడలాడించి దేవుని దగ్గరికి నడిపించిన మహా గొప్ప భక్తుడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ 54వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందేశాన్ని మనం చూస్తాం. ఆ 54వ అధ్యాయం అంతా కూడా విడవబడిన కుటుంబము, విడవబడిన సంఘము, విడవబడిన దేశము, పట్టణము, ఆ విడవబడిన వారి కోసం దేవుడు జాలి పడుతూ మాట్లాడుతున్నాడు. కొంతమందికి భర్త లేకపోతే వారి జీవితాల్లో ఆదరణ ఉండదు. కొంతమందికి భార్య లేకపోతే ఆదరణ ఉండదు. కొంతమందికి పిల్లలు లేకపోతే, తల్లిదండ్రులు బ్రతుకుండగానే పిల్లలు కోల్పోతే వారి జీవితాల్లో ఆదరణ ఉండదు.
అన్నీ ఉండి ఆస్తులు కోల్పోతే ఆదరణ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో జాలిపడేది దేవుడు ఒక్కడే. మనుషులందరూ కూడా చులకనగా చూస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా. యూదా ప్రజలు, ఇజ్రాయేలు జనాంగము దేవుడు మాట వినక 2 రాజ్యాలుగా చీలిపోయి 12 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా చీలిపోయి, ఒకటి ఉత్తర రాజ్యము, రెండవది దక్షిణ రాజ్యము అని మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో 136వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తాము, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి అన్నారు. అక్కడ ఎవరున్నారు? బబులోనులో యూదులు చెరపనబడి బబులోను దేశానికి వెళ్ళారు. ముమ్మారు ఆ యెరూషలేము మీద దండెత్తి వచ్చి ప్రవక్తలను, యవనస్తులను, యోధులను, కన్యకలను, పరిశుద్ధులందరినీ కూడా ఆ బబులోను దేశానికి తీసుకువెళ్ళినప్పుడు వారికి దేవాలయం లేక, వారికి సరైన వసతులు లేక, దేవుణ్ణి ఆరాధించుకునే బాధ్యత లేక యూదులందరూ కూడా ఏడ్చిన దినాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని కీర్తనల గ్రంథము 126వ కీర్తన 2వ వచనం నుండి చదువుకున్నప్పుడు నవ్వుండేను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారని చెప్పుకుంటుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఇక లేవు. ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి, కాలువలు ఎండిపోయినాయి. దక్షిణ దేశంలో, దక్షిణ దిక్కున ఉన్న ఆ పట్టణాలన్నీ కూడా సమూల నాశనం అయిపోయినాయి. ప్రజలు లేరు, ప్రాంతాలన్నీ కూడా పాడైపోయినాయి. ప్రజలందరూ ఏడుస్తున్నారు. అయ్యో, చెరపట్టబడిన వారు ఆ సియోనుకు తిరిగి వచ్చినప్పుడు మనమందరూ కూడా కల కన్న వారి వలె ఉంటుంది. బానిసత్వం, శ్రమల వలయాలలో చిక్కబడిన దినాల్లో దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఏ దిక్కు నుంచంట? దక్షిణ దిక్కు నుండి ప్రవాహములు పొర్లి పారునట్లుగా. దక్షిణ దిక్కులో దక్షిణ రాజ్యము 12 గోత్రాల్లో 2 గోత్రాల ప్రజలు ఆ దక్షిణ దిక్కులో ఉన్నారు. 10 గోత్రాల ప్రజలు ఉత్తర దిక్కున ఉన్నారు. ఉత్తర దిక్కున ఉన్నది యెరూషలేము ఇజ్రాయేలీలని, దక్షిణ దిక్కున ఉన్నది యెరూషలేము అని పేర్లు పెట్టబడ్డాయి. అన్నదమ్ములే ఐక్యత లేదు, సహోదరులే సమాధానం లేదు. వారు ఒకరి మీద ఒకరు కాళ్ళు దూకునే పరిస్థితికి వచ్చింది. రాజ్యము 2 ముక్కలైపోయింది. ప్రియులారా, ఇలాగైపోయిన తరువాత ఎవరి రాజ్యాన్ని వారు పాలించుకుంటున్నప్పుడు భక్తిగా ప్రజలకు భయం లేకుండా పోయింది. సర్వ సంపదలు వచ్చేసినాయి. కడుపు నిండా ఆహారం, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు, తినడానికి మంచి తిండి, ఉండడానికి మంచి ఇల్లు అన్ని సంపాదించుకునే వీరిలో దేవుని ప్రేమను కోల్పోయారు. దేవుని ప్రేమను దూరం అయిపోయారు. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు. అందుకని ప్రభువే దిగి రావటానికి వచ్చి యెషయా గ్రంథములో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. కన్యక గర్భవతి ఈ కుమారుని కన్నను చూస్తాం. యెషయా ముందుకు చిగురు పుట్టినని చూసాం. సంరక్షకుడు లేకపోవడం చూసి ఆశ్చర్యపడడం చూసాం. బద్దలైపోయిన ఆ బండి సందులలో నిలబడగలిగిన వారు ఎవరని ప్రశ్నించుకోవడం చూసాం. అందుకని ప్రభువే దిగి వచ్చాడట ఈ లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల్లో మనకి స్వస్థతని, ఆయన కాల్చిన రక్తంలో పాపక్షమాపణని, ఇచ్చి కార్యం చేయటకు ఈయనెవరు పంపించారు అంటే యెహోవా దేవుడి ప్రజల మీద జాలిపడి పంపించాడని చెప్పి 53వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. 54వ అధ్యాయం వచ్చేసరికి నేను యజమానుని, నేనే దేవుడను, నేనే సృష్టించాను, నేనే భర్తను, నేనే పోషకును అని ప్రభు ఖండించి మాట్లాడుతూ ఉంటాడు. విడవబడిన సంఘం ఆదరణ లేని ఆ దినాల్లో ప్రజలందరూ కూడా వేదనతో, శోధనతో కొట్టబడుతున్న ఆ దినాల్లో
దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల మీద, యూదా వారి మీద జాలిపడి ఏం పడుతున్నారట? జాలి. మన దేవుడికి మన మీద ఎంత జాలో చూడండి. వారు నా మీద తిరుగుబాటు చేశారు, నేనెందు వారిని ప్రేమించాలి? వారు నా మనస్సును కష్టపెట్టారు, నేనెందు వారిని ఎత్తుకోవాలి? వారు నా జీవితాన్ని ఆడుకున్నారు, నేను వారిని పెంచాను, పెద్దవాళ్ళు చేశాను, వారెందుకు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి దేవుడు అనుకోలేదు. నేను పిల్లలను పెంచాను, ఏం చేశాను? పెద్దవాళ్ళు చేశాను, వాడు తిరుగుబాటు చేస్తారు. అయినా కూడా వారు నా పిల్లలు, వారు నా సొత్తు, వారు నాకు అవసరం, నేను వారికి అవసరం లేకపోయినా, వారు నన్ను వద్దన్నా వారు నాకు కావాలి. అందుకని దేవుడు పరమును విడిచి భూమి మీద దిగి వచ్చాడు. చమటగొడి ప్రభువులు కనపడతా. హల్లెలూయా. వేదనతో కుమిలిపోతున్న దినాల్లో ప్రభు మాట్లాడుతూ ఉంటారు కదా, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునట. సంసారి పిల్లలు, భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, హోదాలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, చేతిలో ధనం ఉంది, సమస్తం ఉంది. కానీ దేవుని బిడ్డలారా, కుటుంబాల ఐక్యత లేదు. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అనాథులైపోయిన పరిస్థితి. భర్త లేక, లేకపోతే తల్లి లేక, తండ్రి లేక విడవబడిన పిల్లలు దేవుడి యొద్దకు వచ్చి దేవుడి మీద ఆధారపడి ప్రభువుని స్తుతిస్తాడ. దేవుడు వారిని విస్తారముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలా మాట్లాడుతూ ఉంటారు. నా ప్రజలారా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేను మిమ్మల్ని ఎంతసేపు విసర్జించాను? నిమిషం మాత్రమే నేను మీకు విసర్జించాను, కానీ నేను మీకు గొప్ప వాత్సల్యముతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని నేను మీకు సమకూర్చుతాను. ఏదైతే లేదని బాధపడుతున్నారో తిరిగి నేను మరలా మీకు ఇవ్వబోతున్నాను. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, నా కృప అనేది మిమ్మల్ని ఎప్పుడు విడిచిపోదు. ఎందుకు విడిచిపోదు? కృప ఎందుకు వెంబడిస్తుంది? కృప మనతో రావడానికి కారణం ఏమిటి? మనం కానుకలు బాగా ఇస్తున్నామనా? దేవుడి పని బాగా చేస్తున్నామనా? శ్రమపడి పరిచర్య చేస్తున్నామనా? కన్నీరు కాచి ఏడుస్తున్నామనా? దేవుడి మందిరంలో నమ్మకంగా దేవుడి పని విషయంలో ముందుకు వెళుతున్నామనా? నశించే ఆత్మల కోసం వెతికి మరి పాటుపడి వారిని రక్షిస్తున్నామనా? లేదు. ఆయన కృప ఎప్పుడు మనతోనే ఉండింది. హల్లెలూయా. ఆయన అంటాడు, నన్ను మరచిపోయినా నేను నిన్ను మరచిపోను, ప్రార్థించకపోయినా నేనే మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను. కారణం, కృపగల దేవుడు. కృప అనేది మన ఆవరించింది, కృప అనేది మన వెంటాడుతుంది, కృప అనేది మనతో వస్తుంది. అందుకని ఆ దేవుడి కృపతో మనం నడిపించబడాలి. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గనులు, గొప్పవాళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ విడిచిపోయినా నా కృప మటుకు నేను విడిచి పోదు. హల్లెలూయా. ఎందుకు? నా తండ్రి లేడు కదా, నా తల్లి నన్ను విడిచిపెట్టింది కదా, మా అమ్మ నాన్న నన్ను మర్చిపోయారు కదా, నన్ను పట్టించుకోవట్లేదు కదా, పెళ్లి చేసి మీ చావు అన్నారు కదా, నాకు ఉద్యోగం పోయింది కదా, పెళ్ళయింది, పిల్లలు లేరు కదా, పెళ్ళయింది, భార్యాభర్తలు సమాధానంగా లేరు కదా అని తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వేదనతో కష్టంతో కుమిలిపోతున్న ఆ దినాల్లో దేవుడు అంటున్నాడు, నా కృప మటుకు నేను విడిచిపోతాను. భార్య విసిగిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, భర్త కూడా విసిగిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా విసిగిపోయి విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ దేవుడి కృప మటుకు వెంటాడుతూనే ఉండేది. కృపగల దేవుడి చప్పటి కొట్టి కనపడుతా. హల్లెలూయా. ఆయన కృప విడిచిపోదండి. ఆయన అంటున్నారు, సమాధాన విషయమైన నా నిబంధన. నేను ఎందుకు వచ్చాను మీ దగ్గరికి? సమాధానంతో ఉండడం కోసం. కీడు చేయటం మానండి, మేలు చేయండి, సమాధానం వెతకండి. ఆ పడుతూ దాన్ని విడిచిపెట్టమాకండి. వెతకి దాన్ని ఫాలో అవ్వండి, వెంటాడండి, దాన్ని వెంబడించండి. సమాధాన విషయమైన నా నిబంధన